ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంట్లోనే ఉంటాను. నాకు థైరాయిడ్ ఉంది. నేను బయటకి ఎక్కడ వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను నేను. మరి నీకు వస్తుందా 2500? లేదు, ఇస్తున్నారంట కదా? ఏవి ఇస్తలేడు, అన్ని ఒట్టి మాటలే అవి. ఆయన ఇస్తే ఎందుకు ఇట్లా ఉంటది? నన్ను కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడగండి, మా వాళ్ళకి ఒక రూపాయి కూడా వస్తలేదు రేవంత్ రెడ్డి వచ్చిన కాడించి. అన్ని ఒట్టి మాటలే చెప్పిండు, మాటల మీద కోటలు కట్టిండు అంతే. మరి ఇప్పుడు మీ వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది కేసీఆర్ అని అంటున్నారు, కానీ కేసీఆర్ ఏమి ఇవ్వకుండానే వేయనని అంటున్నారు కదా? లేదు, మాకైతే ఇచ్చిండమ్మా. మాకు ఇల్లునే, మాకు నిల్వ నీడ లేదు ఎక్కడ. మాకు మేము సిటీకి వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. మాకు కిరాయిలు కట్టి కట్టి చచ్చిపోయినాం మేము. మాకు మటుక ఆయన ధర్మం వల్ల మాకు ఇల్లు వచ్చింది. ఆ కేసీఆర్ బాబుకి మేము ఎంతో రుణపడి ఉంటాం అంతే. ఇక మరి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు వింటాం ఎప్పుడు చూస్తూనే ఉంటాం ఆయన మాటలు. కానీ ఆయన మాటలలోనే ఉన్నాడు ఆయన, పని ఏం జరగదు ఆయన గురించి అంతే. వేస్ట్ ఒట్టి మాటలు అవి. ఎందుకు ఇప్పుడు రేవంత్ తోటి పని అంతా జరుగుతుంది రాష్ట్రంలో అంటున్నాడు? లేదు, అవన్నీ మాటలు అవన్నీ లేదు. ఇప్పుడు కేసీఆర్ బాబుని రేవంత్ రెడ్డి అంతే. ఇప్పుడు ప్రజలు అంటే ఇప్పుడు కావాలనే మేము చేసిన పథకాలు కూడా ప్రజల్లోకి పోనీయకుండా బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతుంటారు అని చెప్పేసి అంటున్నారు. లేదు, వాళ్ళు మంచి చేస్తే మా సార్ వాళ్ళు కూడా ఏమట్లా ఏమన్నారు. ఎవరైనా మంచి చేయాలనే కోరుకుంటారు. ఆయన వచ్చినాకనే, కేసీఆర్ వచ్చినాకనే రైతుల సాగులు కూడా చాలా దగ్గర పడ్డాయి అసలు. ఇప్పుడు ఈయన వచ్చిండు, మళ్ళీ మానభంగాలు, హత్యలు, గిత్తెలు, మొత్తం సంపడాలు, నరకడాలు, నడి రోడ్డు మీద తండ్రిని ఓడ్చడము, అన్నని ఓడ్చడము, అసలు ఒక పద్ధతి అనేదే లేదు. ఇప్పుడు ఈ రాజకీయం ఎట్లుందంటే రౌడీ రాజకీయం లాగా ఉంది. మాకు ఆడవాళ్ళకు కూడా భయం అవుతుంది బయటకు వెళ్ళాలంటే. ఒక్క గ్యారంటీ కూడా లేదు. మా బాప ఇచ్చిన ఇల్లే ఉంది, నాకు ఏం లేదు. ఫ్రీ కరెంట్ కూడా లేదు అంతే. ఫ్రీ కరెంట్ వస్తుంది, 500 రూపాయలకి గ్యాస్ వస్తుంది. లేదు, నాకేం రావట్లేదు, ఒక్కటి కూడా రావట్లేదు. నాకు బాప ఇచ్చిన ఇల్లు ఒక్కటే ఉంది. ఆ బాప వస్తే నేను ఇంకా ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఉంది. కానీ ఇక్కడ ఇల్లు వచ్చిన సంగతి ఎవ్వరు రాలే. ఫస్ట్ మీరే వచ్చిర్రు మీడియా వాళ్ళు. అసలు ఇక్కడ ఏరియాలో ఎవ్వరు రాలే ఇంత ముందుకు. అసలు ఆ బాపుని కేసీఆర్ అన్న ఇవన్నీ పెట్టినందుకు ఎవరైనా ఆశపడతారు. ఇప్పుడు పింఛన్ల వాళ్ళు ఉన్నారు, 2000 అన్నక్కడ 4000 అన్నాడు. అయ్యో 4000 అంటే ఇంక 2000 ఎక్స్ట్రా వస్తాయి కదా ఇట్లా ఆశపడ్డారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచింది లేదు, ఆయన ఇచ్చింది లేదు. ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది, మా అత్త ఉంది. ఒక్క రూపాయి కూడా వస్తా. వచ్చే పైసలు కూడా ఇప్పుడు 3 నెలల నుంచి రావట్లేవు. అది అకౌంట్ లో ఎప్పుడో పడతాయి, అవి వస్తాయి లేకపోతే లేదు. సచివ గడిగా మాది మేము వండుకొని ప్రశాంతంగా వంతున్నాం, కిరాయి కట్టలేదు. ఏం చెప్తాము, ఆయన కంటే ఎక్కువ గొప్ప పేరు తెచ్చుకొని చేయమని చెప్తాం. లేకపోతే చేత కాకపోతే గద్దె దిగిపో, మా బాబు చేతిలో పెట్టాయి రాష్ట్రాన్ని మొత్తం ఏలుకుంటాడు, అదే చెప్తా నేను.